దీవారాత్రులు తన్ను గూర్చి ఏం చేస్తుండగా, మొర పెట్టుకొనుచుండగా ఆయన వారికి న్యాయం తీర్చడా అనగా వారికి సహాయం చేయడా అని, వారికి త్వరగా సాయం చేస్తాడు. నీ జీవితంలో మొరపెట్టేటువంటి అనుభవం ఉందా? ప్రార్థన చేసేటువంటి అనుభవం ఉందా? ప్రియులరా, ఇక్కడ చూడండి ప్రభు ఎంత చక్కగా రాసినాడు. దివారాత్రములు నన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా, నా దగ్గరికి వస్తున్నాయిగా, నా మీద ఆధారపడుతున్నాయిగా, నా సహాయాన్ని కోరుతుండగా, నేను వారికి న్యాయం తీర్చనా, వారికి నేను సహాయం చేయనా, వారికి త్వరగా సహాయం చేస్తా. యేసు ప్రభు వారు మన ప్రార్థన విని త్వరగా సహాయం చేసే దేవుడు ఆయన. ఎంత మంచి దేవుడు చూడండి. కనుక ఈ ఉదయకాలంలో ఉపవాస ప్రార్థనలో మనం మొరుపెడదాం, మనం ప్రార్థన చేద్దాం. ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఏం సహాయం చేయాలా? ఏమి మనకు సహాయం చేయాలా? మనకు శత్రు మీద విజయం ఇవ్వాలి, లోకం మీద విజయం ఇవ్వాలి, శరీర సంబంధమైన వాటి మీద ప్రభు మనకు విజయం ఇవ్వాలి. అదే మన ప్రార్థన, అదే మన ప్రార్థన. తిరిగి సంఘక్షేమ కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభు ఇంటికి వచ్చి బిడ్డలు వారు ఆత్మీయంగా వృద్ధి పొందాలి, వారు కట్టబడాలి, ప్రభు ప్రేమను వారు తెలుసుకోవాలా, ప్రార్థన చేయాలి. మనం నూతనంగా వచ్చేటువంటి వారు రక్షణ పొందే కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రియులారా, వస్తున్నటువంటి బిడ్డలు ప్రభు కొరకై వారు పరిశుద్ధంగా జీవించినట్లు మనం ప్రార్థన చేయాలి. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. అంత మంచి దేవుడిగా మనకున్నాడు. మత్తయి సువార్తలు కూడా మనం ఒక మాట చూస్తాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం మత్తయి సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొరొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని. సహాయం చేసినాడు లేదా? చెప్పండి, సహాయం చేసినాడా లేదా? చేసినాడు. ఆమె వచ్చి ఆయనకు మొరొక్కి, ప్రభువా నాకు సహాయము చేయవా. చూడండి, ఏం సహాయం కోరుకుంది? ఎవరి నిమిత్తమై మొరపెట్టింది? ఎవరి నిమిత్తమై ప్రార్థన చేసింది? ఎవరి నిమిత్తమై ప్రవెంటబడింది? ప్రభు దగ్గర లేకపోతే గోజాడింది? తన కుమార్తె క్షేమ కొరకై. నువ్వు ఎప్పుడైతే సంఘక్షేమ కొరకై, అనేకుల క్షేమ కొరకై, అనేక రక్షణార్థమై, అనేకుల యొక్క స్వస్థత కొరకై నువ్వు ప్రభు సన్నిధానంలో నువ్వు మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, నీ ప్రార్థన విని వారికి ఏం చేస్తాడు? దేవుడు సహాయం చేయగల సమర్థుడైన. తన కుమార్తె కొరకై ప్రభు సన్నిధానంలో మొరపెట్టుకుంది, వెంటబడింది. ఆయన సహాయము అనుగ్రహించేంత వరకు, తన అక్కర తీర్చబడేంత వరకు. ప్రియులరా, నేను కూడా రీతిగా ప్రభు దగ్గరికి రావాలి. ప్రభా సహాయం చేయవా, నాకు సహాయం చేసేటువంటి వారు లేరయ్యా, నువ్వే నా జీవితానికి ఆధారమయ్యా, నువ్వే నాకు దిక్కయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా యేసయ్యా అంటే చాలు, ఆయన హృదయము కరిగిపోతుంది. అయ్యో, నా బిడ్డ నా దగ్గరకు వచ్చింది, నా మీద ఆధారపడుతుంది, నా సహాయం కోరుకుంటుంది అని చెప్పేసి. ప్రియులరా, ఏది నీకు అవసరమై ఉందో, ఏ రీతిగా నీ అవసరము తీర్చబడాలో ప్రభు తీర్చగల సమర్థుడు, సహాయం చేయగల సమర్థుడు. ఈ ఉదయ కాలము మనం ప్రభు దగ్గరకు వద్దాం. మన పితరుల వలె, హన్న వలె, ఆ రీతిగానే కానాను స్త్రీ వలె. ప్రియులరా, ఆ లూకా సువార్త 18వ అధ్యాయంలో విధురాలు వలె మనం ప్రభు దగ్గరకు వద్దాం. పట్టించుకోలేదు, ప్రభువా నువ్వు తప్ప నాకెవరు సహాయం చేయలేరు, నువ్వు తప్ప ఎవరు నా కుమార్తెని స్వస్థపరచలేరు, నువ్వు తప్ప నన్ను ఆదరించేటువంటి వారు లేరు. ఆ సంగతి వినింది, గ్రహించింది, యేసుక్రీస్తు ప్రభు వారు వెంటబడింది. ఈ సంగతిని ఉదయకాలం మనం గ్రహించగలిగితే మనం కూడా ఆయన వెంటబడతాం, మనం కూడా ఆయన మీద ఆధారపడతాం, మనం కూడా ఆయనకు అప్పగించుకుంటాం, మనం కూడా ప్రార్థన చేస్తాం, మనం కూడా మొరపెడతాం, మన అక్కర తీర్చబడేంత వరకు. చాలామంది వారి జీవితాల్లో ఏదో కొంతవరకు ప్రార్థన చేయగలుగుతారు, కొంతవరకు మందిరంలో కనపడగలుగుతారు,
కొంతవరకు మొరపెట్టగలుగుతారు. ఇంకా ఏమవుతారంటే మర్చిపోతారు ఆ సంగతి, ఇంకా ఆ సంగతి మర్చిపోతారు. ఇంకా యాత్ర జీవితంలో ప్రభు దగ్గరికి వస్తున్నాను నేను కూడా. ప్రభు దగ్గర నుంచి మనం పొందుకోవాలనుకున్నప్పుడు, ప్రభు ఇస్తున్నటువంటి నమ్మకం కలిగినప్పుడు, ప్రభు చేయగల సమర్థనని ఎరిగినప్పుడు ఆయన ఇచ్చేంత వరకు నువ్వు మొరపెట్టేది నేర్చుకోవాలా. కానాను స్త్రీ అదే చేసింది. తన కుమార్తెకు స్వస్థత కలిగేంత వరకు ప్రియులారా ప్రభు వెంటబడింది. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొరొక్కి, ప్రభువా నాకు సహాయము చేయవా. మన ప్రభు ఎవరంటే ఆయన సహాయం చేసేటువంటి దేవుడు, ఆయన ఆదుకునేటువంటి దేవుడు, అక్కర తీర్చేటువంటి దేవుడు ఆయన. ఆ ప్రభు దగ్గరికి వద్దాం, ఆ ప్రభు మీద మనం ఆధారపడదాం, ప్రభువుకు మనం అప్పగించుకుందాం. కుటుంబ విషయమై, బిడ్డల విషయమై, ఆరోగ్యం విషయమై మొరపెడదాం. ప్రభు ఎంతైనా కూడా సహాయం చేయగల సమర్థుడు. విషయాన్ని అస్సలు మర్చిపోక. ఒక మాట అంటాడు, ఆ మాట మతికొస్తుంది. లూకా రాసిన సువార్తలోనే అంటాడు. లూకా సువార్త 18వ అధ్యాయం ఏమంటాడంటే, ఒక మాట చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయం. ఈ అన్యాసుడు చెప్పిన మాట, మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు. ఒక న్యాయాధిపతి పట్టణంలో ఉండెను. ఒక విధురాలు ఉండెను. ఆమె ఆయన దగ్గర తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని వచ్చింది. కానీ అంతటా అతడు ఒప్పుకోకపోయాను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు తొందర పెట్టుచున్నది కనుక మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీరుతునని తనలో తాను అనుకునేను. ఈ మాట గమనిస్తుంది. మరియు ప్రభువిట్లనను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. చూడు, ఎవరంట? అన్యాయస్తుడైన న్యాయాధిపతి. కనుక అన్యాయస్తునికే ఏం కలిగింది? ఆమె మీద దయ కలిగింది. ఎప్పుడు కలిగింది? యజమాన మాటి మాటికి వెళ్ళి, అయ్యా నాకు సహాయం చేయవా. మాటి మాటికి వెళ్ళింది. కనుపడినప్పుడల్లా కూడా అడిగింది, అయ్యా నా అక్కర తీర్చవా, నా ఆదుకోవా, నా పక్షాన నువ్వే అన్నట్లుగా ఆమె ఆ రీతిగా వెళ్ళే కన్నను బట్టి ఆయన తనలో తను అనుకున్నాడంట. ఏమని? ఆమెకు నేను న్యాయం తీర్చాలి, అంటే ఆమెకు నేను సహాయం చేయాలా అనుకున్నాడంట. ప్రభు అన్నాడు ఆ మాట, చాలా చక్కని మాట. అదే 6వ వచనంలో, లూకా సువార్త 18వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడు? మరియు ప్రభువిట్లనను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. 7వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకునేటువంటి వారు దేవారాత్రులు తన్ను గూర్చి మొర పెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చాడా, అంటే వారికి సహాయం చేయడా. కిందేమో రాయబడింది? ఆయన వారికి త్వరగా సహాయం చేయను, త్వరగా సహాయం చేయను. ఎంత మంచి మాట అండి. కనుక మనం ఎంతగా ప్రభు మీద ఆధారపడతామో, ఎంతగా మనం ప్రభువుకు అప్పగించుకుంటామో, ఎంతగా ప్రభుత్వంలో మనం మొరపెడతామో ఆయన మనకు త్వరగా ఎంత మంచి మాట అండి, త్వరగా అనే మాట గమనించు. కనుక నీ జీవితంలో ఎంతగా ప్రార్థన ఉంటుందో, ఎంతగా నువ్వు మొరపెడతావో, నువ్వెంతగా ప్రభువుని సహాయాన్ని కోరుకుంటావో, నువ్వెంతగా ప్రభువుని వెంబడిస్తావో, నువ్వెంతగా ప్రభు మీద ఆధారపడతావో, ఎంతగా ప్రభువుని ఆదుకుంటావో, నీకు అంత త్వరగా ప్రభు నీకు సాయం చేయగలుగుతాడు. అంత త్వరగా నీ అక్కర తీర్చబడుతుంది. అంత త్వరగా అనగా ప్రభు నీడల దయ చూపించడానికి ఆయన సమర్థుని సంగతి మర్చిపోకాదు.